లేదా వరంగల్లో నేను ఇప్పుడు ఉద్యమకారుడిగా రానక్కముందు నా కుటుంబాన్ని నేను పోషించుకోవడానికి మా శాంపేట్ నుంచి వరంగల్కు రిక్షా తొక్కేవాడిని. నేను కొంతకాలం నేను ఆటో రిక్షా నడిపాను, కొంతకాలం నేను ట్రాక్టర్ నడిపాను, కొంతకాలం నేను బండ కొట్టాను. ఏ పనులు ఉంటాయో ఆ పనులకు వెళ్ళడం జరిగింది. ఆ పనులకు వెళ్ళినప్పుడు కూడా మాకు నీళ్లు కావాలంటే వాళ్ళు చేతుల్లో పైనుంచి పోసేవాళ్ళు, కానీ కనీసం చెంబు కూడా మాకు ఇచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి వ్యవస్థ పేదరికం మాకు తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో నేను రాళ్ళు కొట్టి బతికాను, కుటుంబాన్ని పోషించుకున్నాను, చెప్పులు కొట్టి రిపేర్ చేసుకొని బతికాము. ఆ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో పనులు లేనప్పుడు అప్పుడు అన్న ఉన్నది కోళ్ళ ఫారాలు ఉంటే ఆ కోళ్ళ ఫారాల్లో కోళ్ళ ఎరువులు ఎత్తేయడానికి నేను వారాలు నెలలు పడి అన్న పౌల్ట్రీ ఫామ్లో నేను పనిచేసిన వాడిని. ఇది మా అనుభవం. అన్న కోళ్ళ ఫారాలో నేను పనిచేశాను, ఎరువులు ఎత్తాను. నేను చెప్పుకోవడానికి బాధ ఏంది, సిగ్గేంది, వాస్తవమే కదా. నేను ఇప్పుడు 86 నుంచి పరిచయం అంటే అన్నకు నాకు అప్పుడు ఏం పరిచయం ఉంటుంది? అన్న అంటర్ రోడ్డుకు కోళ్ళ ఫారాలు, మాది రోడ్ యువతల మాదిగవాడకు కోళ్ళ ఫారాలకు ఏం సంబంధం ఉంటుంది అన్నప్పుడు అక్కడ ఆ కోళ్ళ ఫారాల్లో ఎరువును ఎత్తేయడానికి మనుషులు కావాలి, కూలీలు కావాలి. కాబట్టి ఒక కూలి పనిగా కూలివాడిగా వెళ్ళి అక్కడ ఎరువులు ఎత్తేసిన కుటుంబం, ఎరువులు ఎత్తేసిన వాడిని. కాబట్టి అన్నతోటి ఉండబడే అనుబంధం అక్కడి నుంచే ఉన్నది. అట్లా ఒక ఊర్లో పెరిగిన వాళ్ళంగా, ఒక ఊర్లో కలిసి పనిచేసిన వాళ్ళంగా కూడా అక్కడ ఉన్నది. ఆ నేపథ్యం నాకు ఉన్నది.